తమిళనాడు రాజకీయాలు అంటే డిఎంకే అన్నా డిఎంకే అంతే. జాతీయ పార్టీలు ఉన్నా మరికొన్ని లోకల్ పార్టీలు ఉన్నా తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ మీద వాటిది ఉన్నావంటే ఉన్నావంతే తరహాలో ఉనికిపాటు రాజకీయాలే. దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య సాగుతూ వచ్చిన పొలిటికల్ వార్ సాధారణమైంది కాదు. నువ్వా నేనా అన్నట్లుగా 5 దశాబ్దాల తమిళ రాజకీయాలను బ్రేక్ చేస్తూ ముక్కోణపు సమరానికి తెరతీశారు దళపతి విజయ్. క్షేత్రస్థాయి నుంచి అత్యంత బలమైన పునాదులు ఉన్న 2 ద్రవిడ పార్టీలను ఓడించి ఊహించని షాక్ ఇచ్చాడు విజయ్. ఇకపై తమిళనాట ట్రయాంగిల్ వార్ తప్పదని అంతా ఫిక్స్ అయిన సమయంలో అన్నా డిఎంకేలో ముసలం పుట్టింది. మెజారిటీ ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు విజయ్కి జై కొట్టడం మొదలుపెట్టారు. నా మాటే శాసనం అన్నట్లుగా రాజకీయం చేసిన జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే క్షీణిస్తూ ఈ స్థితికి చేరుతోంది. దీంతో తమిళనాట ట్రయాంగిల్ వార్కి చోటు లేదని, ఇకపై రాజకీయం అంతా డిఎంకే టీవీకే మధ్య సాగనుందా అన్న చర్చ మొదలైంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడులో ఎన్నికల సమరం మొదలైన నాటి నుంచి దేశం మొత్తం అటే చూస్తూ ఉంది. విజయ్ పార్టీ ఎంతవరకు పోటీ ఇస్తుంది? 2 అంకెల స్థానాలనైనా కైవసం చేసుకోగలదా? డిఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందా? ఇలా సాగిన చర్చకి అద్దిరిపోయే ముగింపిచ్చాడు విజయ్. 2 అంకెల స్థానాలేం కర్మ, ఏకంగా 3 అంకెల స్థానాలను గెలుచుకొని టీవీకేని అతిపెద్ద పార్టీగా నిలబెట్టాడు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో పిక్చర్ అభి బాకీ హే అన్నట్లుగా మ్యాజిక్ నెంబర్ కేంద్రంగా సెగ రాజుకుంది. 4 రోజుల హైడ్రామా తర్వాత మొత్తం మీద టీవీకే మ్యాజిక్ ఫిగర్ను సాధించింది. విజయ్ సీఎం అయిపోయాడు. అటు స్టాలిన్ కూడా 6 నెలలు విజయ్ని డిస్టర్బ్ చేయమని చెప్పేశాడు. ఇక కొంతకాలం తమిళ పాలిటిక్స్ కూల్గా సాగుతాయని భావిస్తున్న వేళ మళ్ళీ పిక్చర్ అభి బాకీ హే ఎపిసోడ్కి అన్నా డిఎంకే తెరలేపింది. ఇప్పటిదాకా జరిగిన రాజకీయం ఒకటి, ఇకపై జరగబోయేది అంతకు మించి. తమిళనాడు రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఎన్నికల సమరం నుంచి ఊహించని ఎపిసోడ్స్ తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ మీద ప్లే అవుతూ వస్తున్నాయి. దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య పొలిటికల్ వార్ సాగుతూ వస్తోంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కోసం రోజుల పాటు వెయిట్ చేయడం లాంటి ఇష్యూస్ అక్కడ లేవు. డిఎంకేని గెలిపించినా అన్నా డిఎంకేని గెలిపించినా సంపూర్ణ మద్దతిస్తూ వచ్చారు తమిళ ప్రజలు. ఈసారి జరిగిన ముక్కోణపు సమరంలో సీన్ మారిపోయింది. భారీ అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ద్రవిడ పార్టీలను చావు దెబ్బ కొట్టేశాడు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మాత్రం టీవీకే సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత మ్యాజిక్ ఫిగర్ కేంద్రంగా 4 రోజుల పాటు తమిళనాట హైడ్రామా నడిచింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక ఆల్ ఇస్ వెల్ అని అంతా భావిస్తోన్న వేళ అన్నా డిఎంకేలో ముసలం పుట్టింది. మెజారిటీ ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విజయ్కి జై కొట్టడంతో అన్నా డిఎంకే ఉనికి కేంద్రంగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చీలిక వర్గం తమదే అన్నా డిఎంకే అని విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇప్పటికే డిఎంకేతో పోల్చితే బలహీనపడ్డ అన్నా డిఎంకేకి ఈ ముసలం పెద్ద సవాలే. ఏఐఏడిఎంకే లెజిస్లేచర్ పార్టీ కనుక టీవీకేలో విలీనమైతే అన్నా డిఎంకే కోలుకోవడమే కష్టమన్న చర్చ మొదలైంది. ఎందుకంటే నాయకత్వ లోపమే అన్నా డిఎంకేని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. దీంతో తమిళనాట రాబోయే రోజుల్లో అత్యంత రసవత్తర రాజకీయ ఘట్టాలు వరుసగా చోటు చేసుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటమి భారం నుంచి తేరుకోకముందే అన్నా డిఎంకే శ్రేణులకు మరో షాక్ తగిలింది. పార్టీలో చీలిక రాజకీయం అత్యంత వాడివేడిగా సాగుతోంది. సివి షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై తిరుగుబాటు బావుట ఎగరేశారు. డిఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామి కుట్ర చేశారని షణ్ముగం ఆరోపిస్తున్నారు. ఎలాగైనా పళని సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనకు మేం ఒప్పుకోలేదు. అన్నా డిఎంకే స్థాపన లక్ష్యం డిఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీవీకే శ్రేణులకు సంతోషం పంచుతున్నాయి. అన్నా డిఎంకే రెబల్ వర్గంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం శాసనసభాపక్ష నేత వేలుమణిని కలిశారు. షణ్ముగం వేలుమణి వర్గంలో 30 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ విజయ్ సర్కార్కు సపోర్ట్ చేయాలని నిర్ణయించినట్టు ఉదయం షణ్ముగం వెల్లడించారు. ఈ క్రమంలో అన్నా డిఎంకే తిరుగుబాటు వర్గంతో సీఎం విజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్నాడీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో విజయ్ సంఖ్యాబలం 150కి పెరిగింది. అలానే దినకరన్ పార్టీ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ కూడా టీవీకే సర్కార్కు జై కొట్టారు. బల పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. దీంతో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 151కి చేరింది. కాగా ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటింగ్కి దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని అభ్యర్థించారు. ఒకవేళ సేతుపతి ఓటు వేయలేకపోయినా 150 మంది ఎమ్మెల్యేల భారీ మద్దతుతో బల పరీక్షను ఈజీగా నెగ్గనున్నారు సీఎం విజయ్. పళనిస్వామి 1980ల నుంచి అన్నాడీఎంకేలో ఉన్నారు. 1987లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జయలలిత, జానకి రామచంద్రన్ మధ్య పార్టీ చీలిపోయింది. నాడు జయలలితకు మద్దతుగా నిలిచారు పళనిస్వామి. అలా జయలలిత అభిమానం చూరగుంటూ మంత్రి స్థాయికి ఎదిగారాయన. 2016లో సేలం జిల్లాలో 11 సీట్లకు గాను 10 సీట్లను అన్నాడీఎంకే గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు పళనిస్వామి. దాంతో ఒక్కసారిగా అటు పార్టీలోనూ ఇటు జయలలిత వద్ద ఆయన పరపతి పెరిగిపోయింది. జయలలిత మరణం తర్వాత 2016 డిసెంబర్ 6న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత శశికళకు పన్నీర్ సెల్వంకు మధ్య విభేదాలు బయటపడ్డాయి. శశికళను ముఖ్యమంత్రి చేసేందుకు తనను రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత పార్టీలో విభేదాలు రావడం, శశికళ వర్గం పళనిస్వామిని పార్టీ లెజిస్లేచర్ నాయకునిగా ఎన్నుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. చివరకు శశికళ అండతో పళనిస్వామి సీఎం అయ్యారు. కొంతకాలం తర్వాత పళనిస్వామితో మళ్లీ చేతులు కలిపిన పన్నీర్ సెల్వం 2017 డిసెంబర్ 21న తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అలానే అన్నాడీఎంకేకి కోఆర్డినేటర్గా ఓ పన్నీర్ సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్గా ఎడిపాడి పళనిస్వామి నియమితులయ్యారు. దీంతో పన్నీర్ సెల్వంని ఓపీఎస్ అని, పళనిస్వామిని ఈపీఎస్ అని పిలవడం మొదలుపెట్టారు. నాటి నుంచి ఇద్దరి నాయకత్వంలో అన్నాడీఎంకే నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఓపీఎస్, ఈపీఎస్ కలిశారో వారు శశికళకు దూరంగా జరిగారు. ఇద్దరు నాయకుల నేతృత్వంలో నడవడం అన్నాడీఎంకేకు సవాల్గా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం తర్వాత పార్టీలో విభేదాలు మరింత పెరిగాయి. అసెంబ్లీలో ఎవరు ప్రతిపక్ష నేతగా ఉండాలనే వివాదం తలెత్తింది. చివరికి పళనిస్వామి ఆ పదవిని చేజిక్కించుకున్నారు. తర్వాత కొన్ని నెలలు ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య పోరు ఎక్కువైంది. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది. చివరికి ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకునేదాకా పరిస్థితి వచ్చింది. తర్వాత పన్నీర్ సెల్వంని పార్టీ నుంచి బహిష్కరించారు. నాటి నుంచి పళనిస్వామి అన్నాడీఎంకేని లీడ్ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమితో పళనిస్వామి నాయకత్వంపై పార్టీలో అసహనం పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో అధికారం కోసం ఆయన డీఎంకేతో చేతులు కలిపే కుట్ర పన్నారంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాల నాయకత్వంలో తమిళనాట అత్యంత బలమైన పార్టీల్లో ఒకటిగా ఎదిగిన అన్నాడీఎంకే చివరకు ఈ స్థితికి చేరుకోవడం చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. విజయ్ అధికారాన్ని అందుకున్నా సంపూర్ణ మెజారిటీ తన పార్టీకి లేదన్న లోటు ఆయనలో ఆందోళన పెంచుతూనే ఉంది. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేలో పుట్టిన ముసలం విజయ్కి కొండంత బలం ఇచ్చినట్టే. అదే సమయంలో అన్నాడీఎంకే భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది ఈ తిరుగుబాటు. ఆత్మవిశ్వాసం, అహంభావం, పట్టుదల, మొండితనం, ధీరత్వం, దృఢత్వం, ఇన్ని లక్షణాల కలబోత జయలలిత. ఎంజీఆర్ భౌతిక దేహం వాహనం నుంచి ఎవరైతే తనను గెంటేశారో ఆ నేతల చేత చివరి దాకా పాదాభివందనాలు చేయించుకున్న ఐరన్ లేడీ. ఎంజీఆర్ తర్వాత ఇక అన్నాడీఎంకే పని అయిపోయిందని అంతా భావించిన వేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 25 ఏళ్లు కరుణానిధితో యుద్ధమే చేసింది. జయలలిత మరణం తర్వాత ఏర్పడ్డ పొలిటికల్ వాక్యూమ్ని విజయ్ పూరించేశారు. కానీ ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాల నాయకత్వంలో బలమైన పార్టీగా గుర్తింపు పొందిన అన్నాడీఎంకే నేడు సమర్థ నాయకత్వం లేక చివరి చీలికల దిశగా పరుగులు పెడుతోంది. డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ఎపిసోడ్కి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి సీఎం అయ్యారు. ఆ తర్వాత డీఎంకేలో కరుణానిధి, ఎంజీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. పార్టీ ఎన్నికల నిధులు, ఆదాయ వ్యయాల లెక్కలు పారదర్శకంగా వెల్లడించాలని ఎంజీఆర్ డిమాండ్ చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కరుణానిధి. 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. డీఎంకేలో కొందరు నేతలు ఎంజీఆర్ వైపు నడిచారు.
1977లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ఘన విజయం సాధించారు. తాను మరణించే వరకు మళ్లీ కరుణానిధిని సీఎం కుర్చీలో కూర్చోనివ్వలేదు ఎంజీఆర్. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకేని ఎంజీఆర్ స్థాయిలో నడిపించే లీడర్ లేరని, ఇక అన్నాడీఎంకే పని అయిపోయినట్టేనన్న చర్చ సాగుతోన్న వేళ పార్టీ పగ్గాలు అందుకున్నారు జయలలిత. ఆ తర్వాత జీవితాంతం కరుణానిధితో పోరాటం చేస్తూనే వచ్చారు. అయితే అన్నాడీఎంకే పగ్గాలు అందుకోవడానికి కూడా జయలలిత పోరాటం చేయాల్సొచ్చింది. అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంజీఆర్ అండదండతో జయలలిత రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో జయలలితకు రాజ్యసభలో ప్రవేశం కల్పించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎంజీఆర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అమెరికా హాస్పిటల్ నుంచి ఎంజీఆర్ పంపిన వీడియోను ఊళ్లలో ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో జయలలిత కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. ఎంజీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1987 డిసెంబర్లో ఎంజీఆర్ కన్నుమూశారు. ఎంజీఆర్ అంత్యక్రియల వేళ ఆయన భౌతిక కాయం ఉంచిన వాహనం నుంచి జయలలితను బలవంతంగా దింపేశారు. దీంతో ప్రజల్లో జయలలిత మీద కాస్త సానుభూతి పుట్టింది. ఎంజీఆర్ స్థానంలో ఆయన భార్య జానకి రామచంద్రన్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 23 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికలు. ఆ సమయంలో జయలలిత, జానకిలిద్దరి మధ్య ఆధిపత్య పోరు డీఎంకే విజయాన్ని సులభం చేసింది. పార్టీ ఓటమి పాలవడంతో అన్నాడీఎంకే బాధ్యతలు జయలలితకి అప్పగించారు జానకి రామచంద్రన్. ప్రతిపక్ష నేతగా జయలలిత అసెంబ్లీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జయలలితపై సాగిన దుశ్శాసన పర్వంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చేసింది. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఒక అంశానికి సంబంధించి వాగ్వాదాలు కొనసాగాయి. ఒకానొక దశలో జయలలిత కరుణానిధిని క్రిమినల్ అంటూ మాట తూలారు. దీంతో కరుణానిధి కూడా జయలలిత వ్యక్తిగత జీవితంపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మరోవైపు రెచ్చిపోయిన డీఎంకే సభ్యులు జయను చుట్టుముట్టారు. మంత్రి దురైమురుగన్ జయ జుట్టు పట్టుకుని లాగారు. అంతటితో ఆగక చీర కూడా లాగారు. చీర చినిగిపోవడంతో సభలో పరిస్థితులు చేజారిపోయాయి. నిండు సభలో కన్నీరు పెట్టిన జయలలిత తనకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేదు. అప్పట్నుంచే ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు వేదికైంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి దుశ్శాసనులు ఉన్న ఈ సభలో మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేశారు. అలా పంతం పట్టిన ఆమె 2 ఏళ్ల తర్వాత ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. 1991 జూన్ 24న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు జయలలిత. నాటి నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ సమరం, పగ, ప్రతీకార కోణాల్లోనే సాగుతూ వచ్చింది. జయలలిత మరణం తర్వాత అంతటి సమర్థ నాయకత్వాన్ని పార్టీకి అందించే నేత లేకుండా పోయారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం, మధ్యలో శశికళ, ఇలా నాయకత్వం కేంద్రంగా ఎవరు మెరిసినా పార్టీని మాత్రం ఎన్నికల వేళ మెరిపించలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు పెడితే ప్రతి చోట అన్నాడీఎంకే ఓటమి పాలవుతూనే ఉంది. తన ఇమేజ్ని కోల్పోతూనే ఉంది. ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్కి జై కొట్టడంతో ఇకపై అన్నాడీఎంకే ఇంకెన్ని సంక్షోభాలను చూస్తుందో అన్న ప్రశ్నతో పాటు ఆ సంక్షోభాలను తట్టుకుని నిలబడడం పార్టీకి సాధ్యమవుతుందా అన్న ప్రశ్న కూడా తమిళనాట హల్చల్ చేస్తోంది. విజయ్కి అత్యధిక స్థానాలిచ్చారు ప్రజలు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. విజయ్ అధికారాన్ని అందుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టం. స్టాలిన్ తన హుందాతనాన్ని చాటుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టాలిన్ నివాసానికి వెళ్లి కలిసిన విజయ్ కూడా తన హుందాతనాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా పగలు, ప్రతీకారాలు కేంద్రంగా తమిళ రాజకీయాలు సాగుతూ వచ్చాయి. అలాంటి చోట ఈ హుందాతనం చూడముచ్చటగా ఉంది. కానీ అన్నాడీఎంకేలో పరిణామాలు చూసిన తర్వాత ఇకపై తమిళనాడులో ప్రధాన రాజకీయం డీఎంకే, టీవీకే మధ్య సాగుతుందన్న కోణం తన పరిధిని పెంచుకుంటుంది. అదే జరిగితే డీఎంకే అనుభవాన్ని, క్షేత్రస్థాయిలో బలాన్ని అధిగమించే క్రమంలో విజయ్ వేసే ఎత్తులు, చేసే తప్పిదాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి స్టాలిన్ పన్నే వ్యూహాలు, చేసే పొరపాట్లు తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై కొత్త రాజకీయాన్ని ప్రెజెంట్ చేయటం ఖాయం. ఎంజీఆర్ కి ఉన్న స్టార్ ఇమేజ్ అన్నాడీఎంకేని మాత్రమే అధికారంలోకి తీసుకురాలేదు. డీఎంకే తొలిసారి అధికారంలోకి రావడంలో ఎంజీఆర్ స్టార్ ఇమేజ్ ది కీలక పాత్ర. కరుణానిధిని కూడా ఒకసారి సీఎం చేసింది ఎంజీఆర్ ఇమేజ్. ఆ తర్వాత అన్నాడీఎంకే స్థాపించి సీఎం అయ్యారు ఎంజీఆర్. ఆ స్థాయిలోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంది జయలలిత.
కానీ ఇప్పుడు అన్నాడీఎంకే నాయకత్వం పరిస్థితి ఎలా తయారైందంటే అటు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేని దుస్థితి, ఇటు పార్టీని కంట్రోల్ చేయలేని దీనస్థితి. పళనిస్వామి వ్యూహాలు, ఎత్తులు, రాజకీయం అంతా పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసమే అని తిరుగుబాటు చేసిన వర్గం తేల్చి చెబుతోంది. బీజేపీకి వచ్చింది ఒక్క సీటే. బీజేపీ వల్ల మనకు కొత్తగా కలిగిన లాభమేమీ లేదు, ఉన్నది కూడా పోయింది, నష్టపోయాము. అందువల్ల మనము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీవీకేతో కలుద్దామని షణ్ముగం, వేలుమణిల నాయకత్వంలో ఒక 30 ఎమ్మెల్యేస్ ప్రతిపాదించారు. కానీ పళనిస్వామి వినలేదు. వినక ఒక దశలో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు. సో అది వీళ్ళలో భరించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంతా డిఎంకేకి వ్యతిరేకం కదా. సో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు, కానీ విజయ్కి మద్దతు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఈ క్రైసిస్ ఎక్కువైంది. ఇప్పుడు ఆఖరికి ఫార్మలైజ్ అవుతోంది చీలిక. ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎవరుండాలి అంటే కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలతో పళనిస్వామి మా లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన వెంటనే ఆయన కాదు, వేలుమణియే లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి 30 మంది సంతకాలతో ఇంకో లెటర్ ఇచ్చారు. ఇప్పుడు 17 మంది సంతకాలు ఉన్న ఏడీఎంకేకు లెజిస్లేచర్ పార్టీ లీడర్ కాదు కదా. దాంతో పళనిస్వామి మా నాయకుడే కాదు శాసన వ్యవస్థలో అని చెప్పి ఏడీఎంకే సభ్యులు ఆఖరికి లెటర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. విజయ్ నాయకత్వంలో టీవీకే, ప్రతిపక్ష పార్టీ డిఎంకే, రెండో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే. ఇక తమిళనాడులో ముక్కోణపు పోరు తప్పదని అంతా భావించారు. కానీ అన్నాడీఎంకేలో జరుగుతోన్న పరిణామాలు ఇకపై తమిళ రాజకీయం అంతా టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగా సాగుతాయని తేల్చి చెబుతున్నాయి. విజయ్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకునే ప్రయత్నాలు చేస్తోన్న వేళ స్టాలిన్ ప్రదర్శించిన హుందాతనం దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంది. అటు విజయ్ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే స్టాలిన్ ని కలిసి అదే హుందాతనాన్ని ప్రదర్శించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో భాగస్వామ్య పక్షాలు పెట్టే ఇబ్బందుల నుంచి తప్పుకున్న విజయ్ రాబోయే రోజుల్లో దూకుడుగా వ్యవహరించడం ఖాయం. క్షేత్రస్థాయి నుంచి ఉన్న బలం, సుదీర్ఘకాలం పాలనా అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న డిఎంకే కూడా అదే స్థాయిలో దూకుడు ప్రదర్శించనుంది. ఇప్పటిదాకా 2 ద్రవిడ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు విజయ్ సీఎం అయిన వెంటనే తన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ ని పొలిటికల్ ఓఎస్డీగా నియమించారు. తమిళ రాజకీయాల్లో హేతువాద కోణం బలంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. విజయ్ తాజా చర్యతో రాబోయే రోజుల్లో టీవీకే వర్సెస్ డిఎంకే ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.